అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 24 గంటల్లో మన కోస్తా జిల్లాల వెంబడి కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఈదురుగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అలాగే సీ రఫ్నెస్ కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఇంకా కొనసాగుతుంది. అంచేత మత్స్యకారులకు మట్టుకి మరికొన్ని రోజులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ నిన్న నౌకాశ్రయాలకు ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరిక తీసివేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. వర్షాలు ఒక మాసం వర్షాలు అక్కడక్కడ నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు అక్కడక్కడ అంటే రైన్ఫాల్ యాక్టివిటీ ఒక మాదిరిగా ఉంటుంది. అంటే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు ఉంటాయి. అలాగే సర్ఫేస్ విండ్స్ కూడా మనకి గంటకి 30 to 40 kilometers వరకు అక్కడక్కడ కొన్ని చోట్ల మనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ తీరం వెంబడి ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి ఈదురుగాలులు కూడా గంటకి 35 నుంచి 45 kilometers కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. నిన్నటి మనం ఈ ఉత్తరాంధ్ర తీరంలో ఉన్న నౌకాశ్రయాలకు ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా ప్రస్తుతం అయితే వాళ్ళకి అంత ఈ స్క్వాలీ విండ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉండటం చేత వాళ్ళని తీసివేయమని చెప్పడం జరిగింది. ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఈ మన్యం ప్రాంతాలు, అల్లూరు సీతారామరాజు, అదర్ ఏలూరు కానీ ఈ అదర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం మటుకి ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్ష సూచన అయితే మనం ఏమీ ఇవ్వలేదు. నిన్నటి వరకు అయితే నిన్న ఒక మాదిరి వర్షపాతం మ్యాక్సిమం 2 centimeters వచ్చింది. సాలూరు మన్యం జిల్లాలో అది 2 centimeters. అలాగే నెక్స్ట్ గరుగుబిల్లిలో కూడా 2 centimeters ఉంది. నెక్స్ట్ సీతానగరం కూడా 2 centimeters వర్షపాతం నమోదైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.